చూస్తున్నాం కర్నూలులో నమో కర్నూలు జిల్లాతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం నమో నామస్మరణతో మారుమోగింది. ఉదయం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. అనంతరం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం జరిపించారు. ఆ తర్వాత బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకుని ఖడ్గమాల కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు ప్రధాని. స్వామి అమ్మవార్ల దర్శనం ముగిసిన తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడున్న శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాల్ని పరిశీలించి ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. దర్శనాల అనంతరం కర్నూలు జిల్లాలోని నన్నూరులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. వర్చువల్గా ఏపీలో 13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల విజనరీ నాయకత్వం ఉందని, ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో దూసుకెళ్తోందని మోడీ చెప్పారు. గత 16 నెలలుగా ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన ఏఐ డాటా సెంటర్ గురించి మోడీ ప్రస్తావించారు. और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है। 2 दिन पहले ही आंध्र प्रदेश में बड़ा निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరమని, అలాగే రాష్ట్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో అవసరమన్నారు మోడీ. ఓర్వకల్లు టు కోపర్తి మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. 2047 వికసిత భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ ఎంతగానో సహకరిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే రోజుల్లో కర్నూలును డ్రోన్ హబ్గా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మోడీ వివరించారు. आंध्र प्रदेश का विकास जरूरी है और मैं मानता हूं आंध्रा के विकास के लिए रायलसीमा का विकास भी जरूरी है। आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं, ये रायलसीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे। इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी। साथियों, देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है। चंद्रबाबू के नेतृत्व में आज यहां श्रीकाकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है। ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी। साथियों,